ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో నెల రోజుల పాటు జరిగే శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం 15వ రోజు సందర్భంగా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. శబరిమాత కలియుగ దేవతగా అవతరించిందని, తలమడుగు మండలంలోని ప్రతి గ్రామంలో శబరిమాత ఆశ్రమాలు ఉన్నాయని గణేష్ రెడ్డి తెలిపారు. వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. అదేవిధంగా అర్లీకే గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గణేష్ రెడ్డి గురించి ఈ సందర్భంగా ఒక రెండు చిన్న విషయాలు నేను మాట్లాడాలనుకుంటాం. మంచి పోటీ ఆయన కంటే మంచోడు అంటే రోడ్డు మీద జరిగేటువంటి అఖండ జ్యోతి కార్యక్రమానికి ఈరోజు అన్నదానం చేసే అవకాశం ఇచ్చినందుకు నేను అర్లీ గ్రామస్తులకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఆ రోజు ఏ రోజైతే అఖండ జ్యోతి కార్యక్రమం మొదలైందో మేమందరం ఈ గ్రామానికి రావడం జరిగింది. ఆడే గజేందర్ గారు కానీ, భోజారెడ్డి గారు కానీ, నేను కానీ, మా బాబన్న సారు, రాజేశ్వర్ గారు. ఇప్పుడు మాకు అచ్చినాకనే ఇంత మంచి స్టేజు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత మంచి ఒక వేదిక తయారు చేసిందని మేమందరము చాలా సంతోషపడ్డాం. దీనికి కారణం మీ అర్లీ గ్రామస్తుల ఐక్యత. ఊరు చిన్నదైనా పెద్ద పెద్ద ధనవంతులు లేరు ఈ గ్రామంలో. చాలా గ్రామాల్లో ధనవంతులు, దళాలు, కోటీశ్వరులు ఉంటారు, కానీ ఈ గ్రామంలో ధనవంతులు లేరు. నాకు తెలిసి మటుకు వ్యాపారం లేవు. ఇంత రైతులు కష్టపడి పనిచేసే వ్యక్తులు ఈ యొక్క నెల రోజుల కార్యక్రమాన్ని ఎంతో భక్తి భావంతో, ఎంతో ఐక్యతతోని, ఎన్నో గ్రామస్తుల మనసుని మీ గ్రామస్తులు దోచుకుతున్నారు. నిజంగా నేను మీ అందరి పేరు పేరున, చిన్న పిల్ల పెద్ద